ఆయన కృపను బట్టి మనం ఆయన సన్నిధిలో కూడుకుని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయన సన్నిధిని ఈ విధంగానే మనం నిలబడడానికి మెయిన్ కారణం ఆయన కృప, ఆయన కనికరం. దేవునికి స్తోత్రం చెబుదాం. ఈరోజు ఒక అద్భుతమైన అంశాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఇది కేవలము దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్న ఆలోచనతో ఉండి ఖచ్చితంగా మాటలు వింటే మీరు ఆశీర్వదించబడతారు. 2, ఇవి రాసుకోవడానికి కూడా ట్రై చేయండి. ఇది ఒక బైబిల్ క్లాస్ అనుకోండి, ఒక మంచి సబ్జెక్టు. అంటే క్లాసులో చెప్పే మాటలే దేవుడు అద్భుతంగా ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. ఒక అద్భుతమైన అంశం పేరు ఏంటంటే సింహాసనం. మన అంశం పేరు ఏంటంటే సింహాసనం. దేవుని సింహాసనం అని పెట్టుకోవచ్చు. చెప్పండి, ఏంటది? దేవుని సింహాసనం. చాలా జాగ్రత్తగా ఈ మాటలు విందాం. దేవుని యొక్క సన్నిధిలో మనమందరము కనిపెడదాం, దేవుణ్ణి స్తుతిందాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఏంటి? దేవుని సింహాసనం. ఇది ఈరోజు మన సబ్జెక్ట్. సింహాసనం గురించి చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది, కానీ క్లుప్తంగా అర్థమయ్యేటట్లు చాలా సింపుల్గా మీ మధ్య నేను చెప్పాలనుకుంటున్నాను, మీకు అందరికీ అర్థమయ్యేటట్లు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఈ సింహాసనం గురించి మనం చూసుకుందాం. చెప్పండి, దేవుని సింహాసనము. ఇది బైబిల్ క్లాస్గా తీసుకోండి, మంచి సబ్జెక్ట్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము వినండి. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి దయచేసి. 21వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని సింహాసనం. ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే దేవుని సింహాసనం. 21వ వచనం చదువునండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. స్తోత్రం చెప్పాలి. సింహాసనం. ఎవరూ సమీపించలేని తేజస్సులో ఆయన మాత్రమే నివసిస్తున్నాడు సింహాసనం మీద. అసలు ఎవ్వరూ లేరు. ఆయన మాత్రమే నివసిస్తున్నాడు. ఎవ్వరూ సమీపించలేని తేజస్సు. ఆ వెలుగు ఎవరూ సమీపించలేనంత వెలుగు అన్నమాట. ఆ వెలుగులో ఆయన మాత్రమే ఉన్నాడు. ఆయన మాత్రమే ఉన్న ఆ సింహాసనం మీద కూర్చొని ఉన్న ఆయనకి ఒక ఆలోచన వచ్చింది. ఏమిటి ఆలోచన అంటే, జాగ్రత్తగా వినండి. నాకంటూ వారసులు కావాలి, నా తర్వాత ఈ సింహాసనాన్ని వారికి ఇవ్వాలి అన్న ఆలోచన వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవదూతలని కలగజేసుకున్నాడు. వినాలి. దేవదూతల్ని కలగజేసుకున్న తర్వాత దేవదూతల్లో ఒకరిని ప్రాముఖ్యమైన దేవదూతగా నిలబెట్టాడు. వాడిని తీసుకుని వచ్చి కాలుచున్న రాళ్ల మధ్యన నిలబెట్టాడు. కాళ్ళుచున్న రాళ్ల మధ్య అంటే అగ్నితో కాల్చబడుతున్న రాళ్ళు అన్నమాట అవి. అది ఎక్కడుంది? ఉత్తరాన ఉంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎక్కడుంది చెప్పాలి. సభాపర్వతము అంటారు దాన్ని. ఉత్తరాన సభాపర్వతము అనబడిన ఒక పర్వతం ఉంది పరలోక రాజ్యంలో. ఆ పర్వతం మీద ఈయన సింహాసనం ఉంది. ఈ సింహాసనాన్ని మోయడానికి 4 జీవులను ఆయన సిద్ధపరిచాడు. ఆ 4 జీవుల యొక్క రెక్కల మీద ఆ సింహాసనం మోయబడుతుంది. ఎన్నాళ్ళ నుంచి అంటే కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఆ సింహాసనం ఆ 4 జీవులే మోస్తున్నారు. ఆ 4 జీవులు గనక కొంచెం స్టెప్ ఇలా మార్చుకున్నా సింహాసనానికి అసౌకర్యం ఏర్పడుతుంది. అంటే సింహాసనము కదిలే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ 4 జీవులు ఏమాత్రం కదలకుండా దేవుని సింహాసనం మోస్తున్నారు. మీకు బాగా అర్థమయ్యేటట్లు చెప్తున్నాను కాబట్టి రిఫరెన్స్ చూపించను, తర్వాత రిఫరెన్స్ మీకు నేను చూపిస్తాను. సబ్జెక్ట్ ముందుకెళ్ళిపోవాలి. ఈ 4 జీవుల యొక్క ముఖాలు ఎలాగున్నాయంటే, ఒక జీవి ముఖం మనిషి కుమారుని ముఖం, ఇంకో జీవి ముఖం సింహంని పోలిన ముఖం, ఇంకో జీవి ముఖం పక్షిరాజు
ముఖం. పక్షిరాజు తెలుసుగా, గెద్ద. పక్షిరాజును పోలిన పక్షి ముఖం. ఇంకో జీవి ముఖం ఎద్ది ముఖం అండి. ఈ 4 జీవులు అంటే జంతువులు కాదు, జీవులన్న మాత్రాన. జీవులంటే ఏవో పక్షులు ఇంకొకటి అనుకోకండి, వీళ్ళు దేవదూతలై. కానీ 4 జీవులు అని రాయబడ్డాయి పరిశుద్ధ గ్రంథంలో. ఈ 4 కూడా సింహాసనాన్ని మోస్తూ ఉన్నారు. ఈ కాళ్ళచున్న రాళ్ల మధ్యన సింహాసనం ఉంది. ఈ సింహాసనాన్ని కాయడానికి, ఈ సింహాసనాన్ని కాపాడుకోవడానికి ఒకరిని నిలబెట్టుకున్నాడు. వాడి పేరే లూసిఫర్ అనండి. వాడి పేరేంటి? లూసిఫర్. దేవదూత పేరు లూసిఫర్. వీడు మికాయేలు కన్నా, గాబ్రియేలు కన్నా, అక్కడున్న షెరూపుల కన్నా, కెరూపుల కన్నా ప్రాముఖ్యమైన నెంబర్ 1 దూత. దూతలందరికీ లీడర్ అన్నమాట ఈ లూసిఫర్ అనే ఈ దూత. లీడర్. వీడు యుద్ధానికి వచ్చినప్పుడు, అంటే సిద్ధపడే పరిస్థితికి వచ్చినప్పుడు, వీడు గనక వేకుజామున లెగిసిన వెంటనే సిద్ధపడి వచ్చిన, వీడికి అలంకరించుకోవడానికి రత్నాలతో కూడిన వస్తువులను దేవుడు సిద్ధపరిచాడు. బంగారము రత్నాలతో కూడిన వస్తువులను సిద్ధపరిచాడు, ఆభరణాలు సిద్ధపరిచాడు. అవన్నీ వేసుకుని సిద్ధపడుతుంటే పిల్లను గ్రోవులు వాయించేవారు కొంతమంది వీడు వస్తుంటే. అంటే దేవుణ్ణి ఆరాధించే దూతలు ఉన్నారు. అలాగనే ఈ యొక్క లూసిఫర్ వస్తుంటే పిల్లను గ్రోవులు వాయించి వాడికి బోరలుది స్వాగతం చెప్పేవారు కూడా ఉన్నారు. మీకు అర్థమవుతుందా? అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే పరలోకం అంతటికి దేవుని తర్వాత ఒక పెద్దలాంటోడు అన్నమాట. ఒక పెత్తనము చేకూర్చబడిన వ్యక్తి అన్నమాట. వీడు వస్తుంటే పిల్లను గ్రోవులు వాయిస్తున్నారు, వీడు వస్తుంటే చితారాలు వాయిస్తున్నారు, వీడు వస్తుంటే వాయిద్యాలు వాయిస్తున్నారు, వీడు వస్తుంటే బోరలు ఊదుతున్నారు, రాజుగారు వచ్చేంత ఆర్భాటం చేస్తున్నారు. చూద్దాం, చూడండి. మీకు ఈ వచనాన్ని నేను చూపిస్తాను. చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము. వాడు వస్తుంటే ఎంత ఆర్భాటం జరుగుతుందో మీకు నేను చూపిస్తాను. 28వ అధ్యాయము తీశారా? 13వ వచనం కానీ చదువుదాం. దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి మాణిక్యము గోమేదకము సూర్యకాంతమణి రత్నవర్ణపు రాయి సులిమాని రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్నములను బంగారముతోను నీవు అలంకరించబడి ఉన్నావు. నీకు ఎంత అలంకరణ చూడండి, ఎంత గొప్ప అలంకరణ చూడండి. సబ్జెక్ట్ వినండి. దేవునికి అంత అలంకరణ ఉందో లేదో తెలియదు. దేవుడు అంత ప్రాముఖ్యత ఇచ్చాడు వీడికి. దేవుడు చాలా గొప్ప ప్రాముఖ్యత ఇచ్చాడు. అంత ప్రాముఖ్యత ఇచ్చి ఈయన్ని నెత్తిని పెట్టుకున్నట్లుగా పెట్టుకున్నాడు దేవుడు. అసలు ఏ దేవదూతకి లేదండి అంత ఆర్భాటము, ఏ దేవదూతకి లేదండి అంత అలంకరణ, అంత గొప్ప అలంకరణ. దేవుని తోటలో నివసిస్తున్నాడు వీడు, కాలుచున్న రాళ్ల మధ్య నివసిస్తున్నాడు వీడు. చదువుదాం. నీవు నియమించబడిన దినమున పిల్లను గ్రోవులు వాయించువారు నీకు సిద్ధమైరి. అంటే వాయిద్యాలు వాయించేవారు కూడా సిద్ధమయ్యారు వీడికి. వీడు వస్తుంటే, డ్యూటీకి వస్తుంటే రాజుగారికి స్వాగతం పలికేంత స్వాగతం వీడికి పలుకుతున్నారు. లూసిఫర్ వీడి పేరు. ఏం పేరు? లూసిఫర్. ఎంత ఘనత అంటే దేవుని తర్వాత వీడికే ఘనత. అక్కడ పరలోక రాజ్యంలో దేవుని సింహాసనాన్ని కాస్తున్నాడు కదా, ఒక గొప్ప ఘనత ఉంది వీడికి, గొప్ప పేరుంది వీడికి, గొప్ప స్టేజ్ ఉంది వీడికి. అక్కడ ఒక ప్రాముఖ్యమైన ఒక పరిస్థితి ఆడికి ఉంది. దేవదూతలు అందరూ కూడా వాడు వస్తుంటే పిల్లను గ్రోవులు వాయిస్తూ, వీణలు వాయిస్తూ, వాయిద్యాలు వాయిస్తూ వాడిని చూసి ఎంతో ఉల్లసించేవారు. దేవదూతల్లోనే ఎంత గొప్ప స్థాయికి వచ్చేసాడు వీడు. మనం కూడా అంత స్థాయికి వెళ్ళాలి అన్న రీతికి దేవదూతలకి ఒక ప్రేరణగా నిలబడిన వ్యక్తి, ఒక మాదిరిగా నిలబడిన వ్యక్తిగా ఉన్నాడు అక్కడ. అటువంటి వీడు చేసిన పని ఏంటో మనం చదువుదాం కిందకి. అభిషేకమునొందిన కెరూబువై. అభిషేకమునొందిన వాడి పైగా అక్కడ సామాన్యుడు కాదు, అభిషేకమునొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతము మీద నీవు ఉంటివి. ఎక్కడున్నాడు ఇప్పుడు? దేవుని సింహాసనం, దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతం అది. ఎవరు సమీపించలేని తేజస్సు ఆ పర్వతం మీద ఉంది.
దేవుని కొరకు నిలబడిన, దేవుని కోసం ఉన్న పర్వతం అది. దేవుడు ప్రతిష్ఠించబడిన పర్వతం అది. దేవుని సింహాసనం ఉన్న పర్వతం అది. ఆ పర్వతం మీద ఎవరికి అర్హత లేదు, వీడొక్కడికి అర్హత ఉంది వెళ్ళడానికి. ఈ లూసిఫర్ అన్నవాడికి మాత్రమే అర్హత ఉంది వీడికి. చదువుదాం. కాలుచున్న రాళ్ల మధ్యను, కాళ్ళచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడివై ఉంది. చాలు, స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. నీవు నియమించబడిన దినము మొదలుకొని, అంటే నిన్ను సృష్టించినది మొదలుకొని, నిన్ను నేను కలగజేసినది మొదలుకొని, నిన్ను నియమించిన దినము మొదలుకొని ఈ దినము వరకు, అంటే ఏ దినము వరకు? నీలో పాపము కనబడేంత వరకు, నీలో పాపము ప్రేరేపించబడేంత వరకు, నీలో పాపము ప్రవేశించేంత వరకు నువ్వు యథార్థవంతుడివే, నీతిమంతుడివే. అసలు ఏం పాపం ప్రవేశించింది వీళ్ళు? అంత స్టేజికి వెళ్ళిన వీళ్ళు, అంత గొప్ప స్థాయికి వెళ్ళిన వీళ్ళు, అంత గొప్ప ప్రత్యేకమైన స్థాయికి వెళ్ళిపోయిన వీళ్ళు ఏ పాపము ప్రవేశించింది? గమనించాలి. నేను బైబిల్ క్లాసులో ఫస్ట్ చెప్పింది ఏంటో తెలుసా? కొంచెం ఇచ్చట కొంచెం అచ్చట, ఏ జత పక్షి ఆ జత ఉండక మానదు, ఖచ్చితంగా నెతుక్కోవాలి. కాబట్టి ఈరోజు వాక్యము ఒక పాఠంగా తీసుకోండి, మీరు వినండి, నేర్చుకోండి. ఇతరులకు చెప్పడానికి మీరు చాలా విషయాలు నేర్చుకుంటారు ఈ సబ్జెక్ట్లో. ఈ లోకంలో అనేక మంది దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు ఎలాగొచ్చారు కూడా ఈ సబ్జెక్టులో బయటకు వస్తుంది. ఇప్పుడు దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు ఎలా వచ్చారు అన్నది కూడా ఒకడు సహోదరుడు నాకు ప్రశ్న వేశాడు. ఒక్కడే దేవుడైతే ఎంతమంది దేవుళ్ళు, ఎంతమంది దేవతలు భూమి మీద ఎలా వచ్చారండి అని అడిగాడు. వాడికి ఈ సబ్జెక్ట్ అంతా చెప్పలేంగా, ఏదో 2 ముక్కలు చెప్పాడేసాం, వాడికి అర్థమైందో లేదో తెలియదు, వాడు మాత్రం వెళ్ళిపోయాడు కాముగా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. కానీ మీకు ఈ సబ్జెక్ట్ ఎందుకు చెప్తున్నానంటే, భూమి మీద దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు ఉన్నప్పటికీ దేవుడు ఒక్కడే అని మీరు రుజువు చేయాలి అంటే ఈ సబ్జెక్ట్ అంతా వినాలి. మీరు ఈ సబ్జెక్ట్ అంతా వినాలి. దీనికి మూల కారణం సింహాసనం, దేవుని సింహాసనం. అది గుర్తుంచుకోండి. ఆ సబ్జెక్ట్ మాత్రం మర్చిపోకండి. దేవుని సింహాసనం ఈరోజు మన సబ్జెక్టు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఇంత గొప్ప ఘనతకి తీసుకుని వచ్చిన వీళ్ళ పాపం ఎలా ప్రవేశించింది? ఎప్పుడైతే ఘనతకి వెళ్ళాడో, ఎప్పుడైతే హెచ్చించబడ్డాడో, ఎప్పుడైతే తాను ఈ ప్రెస్టేజీ స్థితికి వచ్చాడో అప్పుడు వాళ్ళు ఒక ఆలోచన తాకిందనమాట. ఏమిటి ఆలోచన అంటే, దేవుడు చీకటిని వెలుగుని వేరు చేశాడు. ఫస్ట్ మీకు అర్థమవుతుందా? చీకటిని వెలుగుని వేరు చేశాడు. వెలుగు అన్నది దేవునికి సంబంధమైనది, చీకటి పాపానికి సంబంధమైనది. అది పాతాళ లోకానికి గెంటేశాడు చీకటిని. చీకటి పాతాళ లోకంలో ఉంది, చీకటి అగాధములో ఉంది, పాతాళ లోకంలో అగాధంలో ఉంది. ఈ చీకటే పాపం, ఈ చీకటి పాపం. మెల్లిమెల్లిగా వాడిని ఆకర్షించడానికి, వాడిలో ప్రవేశించడానికి ఈ చీకటి ప్రయత్నిస్తుంది. పాతాళంలో ఉన్న ఈ చీకటి ప్రయత్నించి వాడిలో ప్రవేశించింది. ఎలా ప్రవేశించిందో తెలుసా? నీకు తెలుసా ఒక విషయం? దేవుడు నీకు ఇంత ఘనత ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ఇంతగా హెచ్చించడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ఇంతగా ఉన్నతమైన స్థితిలో ఆయన పర్వతం మీద, దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతం మీద నిన్ను ఉంచడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన తర్వాత నువ్వే పరలోక రాజ్యానికి వారసుడము. ఆ సింహాసనం నీదే, ఆ సింహాసనం నీదే. ఒక్కసారి ఊహించుకో, ఒక్కసారి ఆలోచించుకో. ఈ అగాధములో నుంచి, పాతాళములో నుంచి పాపము, చీకటి వాడిలోనికి ప్రవేశించింది. మొట్టమొదటిగా పాపము ప్రారంభమైంది ఎక్కడో తెలుసా? పరలోకములో. మొట్టమొదటిగా పాపము, చీకటి ప్రారంభమైంది ఎవరిలోనో తెలుసా? లూసిఫరు అనే ఒక కెరూబులో. మొట్టమొదటి పాపం ప్రారంభమైందే పరలోకములో. వినాలి, స్తోత్రం చెప్పాలి గట్టిగా. మొట్టమొదటి పాపం ఎక్కడ ప్రారంభమైందంటే టక్కని చెప్పాలి మీరు. నా దగ్గర కాదు, ఎక్కడైనా ఎవరైనా మిమ్మల్ని అడిగారనుకో, అసలు పాపం ఎక్కడ ప్రారంభమైంది, మొట్టమొదటి పాపం ఎక్కడ ప్రారంభమైందని ఎవడైనా మిమ్మల్ని చిక్కుల్లో పెట్టడానికి అడిగాడనుకో, మీరేం చెప్పాలి? పరలోకంలోనే. వాడు మిమ్మల్ని దారి తప్పించడానికి పరలోకంలోనా అంటాడు. పరలోకంలోనే. నీకేం డౌటా? కూర్చో అని చెప్పాల. మొట్టమొదటి పాపం ఎక్కడ ప్రారంభమైంది? పరలోకములో. స్తోత్రం చెప్పాలి గట్టిగా.
ఈ చీకటి వాడిలో ప్రవేశించి వాడిని ఆకర్షించి వాడిలోనికి దూరి వాడిని ప్రేరేపిస్తుంది. నువ్వే 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 దేవుని తర్వాత ఆయన వారసుడు నువ్వే, ఆయన కొరకు నువ్వే. కాబట్టి ఆయన నీ ఇంతగా హెచ్చిస్తున్నాడు, ఆయన ఆశలని నీ మీద పెట్టుకున్నాడు. ఇంకేది అడిగినా నువ్వేం చేసినా నీకు తిరుగులేదు అన్నట్లుగా ప్రేరేపించేసింది ఈ చీకటి. ప్రేరేపించేసింది ఈ చీకటి. ఈ చీకటి ఎప్పుడైతే ప్రేరేపించింది, వీడు ఏం చేశాడో తెలుసా? యెషయా గ్రంథము. ఈ చీకటి ఎలా ప్రేరేపించిందో కూడా నేను మీకు చూపిస్తాను. యెషయా గ్రంథం 14 అధ్యాయం తీద్దాం. కొంచెం అచ్చట అన్న వాక్యాన్ని మనం ఇప్పుడు మీరు చూసుకుందాం. యెషయా గ్రంథం 14 అధ్యాయం 2వ వచనం. తేజో నక్షత్రమా వేకువ చుక్క నీ వేట్లు ఆకాశము నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను. ఇడి చేసిన పాపం ఇదే. నేను ఆకాశమునకు ఎక్కిపోవుదును. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభా పర్వతము మీద కూర్చుందును. ఎక్కడ ఆయన కూర్చోవలసిన, దేవుడు కూర్చోవలసిన స్థలం అది. ఉత్తర దిక్కునున్న సభా పర్వతం దేవునిది, దేవునికి ప్రతిష్ఠించబడిన స్థలం అది, దేవునికి ప్రతిష్ఠించబడిన సభా పర్వతం అది. ఆ సభా పర్వతం మీద నేను కూర్చుందును. ఆ సింహాసనము నాది. ఆ సింహాసనాన్ని ఇంకా పైగా హెచ్చించుకుంటాను. అది ఎప్పటికైనా నాదే అన్నట్లుగా ఆ సింహాసనం మీద కన్నేసాడు. ఎప్పుడైతే ఆ సింహాసనం మీద కన్నేసి స్వార్థముగా ఆలోచించాడో, వెంటనే వాళ్ళు పాపము ప్రవేశించిందని దేవుడు చూసి ఒకే ఒక్క తాపు తన్నాడు. స్తోత్రం చెప్పాలి. ఆ తాపు తన్నేసరికి వాడు ఈ భూమండలమును అంతటినీ పడగొట్టుకుంటూ పాతాళంలోనికి పడిపోయాడు. తేజో నక్షత్రమా, ఏకూ చుక్క నీవెట్లు ఆకాశము నుండి పడితివి. ఇట్లా ఆలోచించుకున్నాడు కాబట్టి పడిపోయాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే తన్ను తాను హెచ్చించుకుని పాపానికి చోటిచ్చి దేవుని సింహాసనం మీద కూర్చుండాలి అన్న ఆలోచన కలిగి దేవుని సింహాసనం విషయంలో ఒక దురాప్రేరేపణతో నిలబడ్డాడో, వెంటనే వాడు పాతాళంలోనికి త్రోయబడ్డాడు. దెయ్యముగా మారిపోయాడు. ఆ నాటి నుండి ఈ నాటి వరకు దేవదూతల్లో ఎవరు ప్రాముఖ్యులు కాదు. దేవునికి ఎవరిని అంత ఘనతగా నిలబెట్టలేదు ఈ రోజు వరకు కూడా. దేవుడు ఏ దేవదూతకి అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. దేవదూతను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాడు. పరలోక రాజ్యం కూడా మీది కాదని చెప్పేశాడు. పరలోక రాజ్యం కూడా దేవదూతలకు ఇవ్వలేదండి. ఎబ్రీ పత్రిక తీయండి, చూపిస్తాను. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును. ఎబ్రీ పత్రికలో అపోస్తులుడైన పౌలు పరలోకం గురించి మాట్లాడుతున్నాడు. పరలోకము గురించి అంటే మనం మాట్లాడుకున్న రాబో లోకం అనగా పరలోకము. స్తోత్రం చెప్పాలి. విశ్వాసులకు చెప్తూ రాబోతున్న లోకము మనకు ఒకటి ఉంది, ఈ లోకం శాశ్వతం కాదని చెప్తూ ఆ మాటల గురించి ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. చదువుదాం. ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు, ఇవ్వలేదు. దూతలను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాడు దెబ్బతోటి ఆయన. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అంతేనండి. ఒక్కడు తప్పు చేస్తే ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు ఎవరైనా సరే. వాడికి ఇలా స్వానువిచ్చి ఎంతవరకు వచ్చింది, వాడికి ఇలా స్వానువిచ్చే నెత్తినెక్కించుకోబట్టి ఇలాగ వచ్చింది, ఎక్కడ ఉండాలో అక్కడే ఉండండి అని కన్మవుల విషయంలో జాగ్రత్త పడతారు ఎవరైనా సరే. స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవుడు కూడా దేవదూతల విషయంలో ఇంకా జాగ్రత్త పడ్డాడు. అందుకని ఇక్కడ ఇంకా ఎవరికి దేవదూతలకు ఎవరికి అంత గొప్ప ఘనత ఇవ్వలేదు. ఇంకా ఆయన అవసరం పరలోకాన్ని కూడా వాళ్ళకి లోపరచలేదు, సింహాసనాన్ని వాళ్ళకి లోపరచలేదు. అప్పుడు సింహాసనం గురించి పోరాటం మొదలైంది. వీడికి ఆయనకి, తండ్రి అయిన దేవునికి వీడికి. ఈ దేవుని సింహాసనం గురించి గొప్ప యుద్ధం జరుగుతుంది, పోరాటం జరుగుతుంది. ఈ నాటి వరకు వాడి పోరాటం దానికోసమే, సింహాసనం కోసమే. వీడిని ఎప్పుడైతే దేవుడు కిందకి పాతాలని గెంటేశాడో దేవుడు ఆలోచించాడు, ఈ సింహాసనం నా కుమారుడికి ఇవ్వాలి, నా కుమారుడు వారసుడు ఒకడు ఉండాలి, ఆ వారసుడిని నేను కలగజేసుకోవాలి అని ఆయన ఏదోను తోట ఒకటి భూమి మీద నిర్మించాడు. నిర్మించి ఒక మట్టితో అందమైన బొమ్మను చేశాడు. అందమైన బొమ్మ అంటే ఆయన పోలికలో, ఆయన రూపంలో ఒక బొమ్మను చేశాడు. చేసి నాసికారంధ్రంలో అని ఊదాడు. నాసికారంధ్రంలో అంటే ఈ ముక్కు రంధ్రాలు అన్నమాట. ముక్కుని నాసిక అంటారు, రంధ్రాలని బెజ్జాలని
నాసిక రంధ్రాలు అంటారు. ఈ నాసిక రంధ్రాల్లో అని వదగానే ఈ బొమ్మ, మట్టితో చేయబడిన బొమ్మ ప్రాణం పోసుకుంది. ప్రాణం పోసుకుంది. వినాలి, స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఆదాముతో అంటున్నాడు, ఆదామా, నువ్వు నా మాట విని నా మాట ప్రకారంగా నడిస్తే ఆ సింహాసనం నీదే, ఆ సింహాసనం నీదే అన్నాడు. అన్న తర్వాత జంతువులన్నిటికీ ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉందండి అని అడిగితే, పరిశుద్ధ గ్రంథంలో ప్రతి సందపూట ఆయన వచ్చి వారితో మాట్లాడిన ఏం మాట్లాడాడు? ఇదే మాట్లాడాడు. నీకు డౌట్ ఉంటే పోనీ ఏం మాట్లాడాడు నువ్వు చెప్పు. ఇదే మాట్లాడేవాడు ప్రతిరోజు. ఆదమా దారి తప్పిపోకు, ఆదమా పడిపోకు, ఆదమా ఆ సింహాసనం నీదే, ఆ లోకము నీదే, ఆ పరిశుద్ధత నీదే అని చెప్పేవాడు. పోనీ ఏమన్నా ఉంటే మీరు చెప్పండి అని అడగడమే, దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. ఒకడు గుప్పుడు ఇసుకు తెచ్చి లెక్కెట్టు అన్నాడంట ఒకడిని. ఆడ గుప్పుడు ఇసుకు కొంచెంసేపు అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి 4,52,003,026 రేణువులు ఉన్నాయి, లెక్కెట్టుకున్నాడు. నిజమేనా అన్నాడంట. కావాలంటే లెక్కెట్టుకో అన్నాడంట. ఆడ వల్ల అవుతుందా? ఇది అంతే, కొంచెం యుక్తి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి సందపూట ఆదాము అవ్వల దగ్గరికి వచ్చి దేవుడు మాట్లాడేవాడు. ఏం మాట్లాడాడు? ఇదే మాట్లాడాడు. నీకెలా తెలుసు? పోనీ నీకు డౌట్ ఉంటే నువ్వు చెప్పు నాకు. ఏం మాట్లాడాడు ఎవడ తెలుసు? ఇదే మనం అనుకోవాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా ఇంకొకసారి చెప్పండి. దేవుని బిడ్డలారా గమనించండి. ఆదాము దగ్గరికి వచ్చి ఈ మాట చెప్పాడు. ఆదాము ఒంటరిగా ఉన్నాడు అని చెప్పేసి సాటి అయిన సహాయాన్ని ఒకటి ఏర్పాటు చేశాడు. స్తోత్రం చెప్పాలి. దేవుడు ప్రతిరోజు వచ్చి ఆదామును అవ్వని చూసి మురిసిపోతున్నాడు, ఆనందిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. పాతాళంలో వాడు కుమిలిపోతున్నాడు. చూశాడు, ఆడికి ఎత్తవ సింహాసనం, ఆడిద సింహాసనం, ఆడెలాగ దక్కించుకుంటాడో చూస్తాను. ఆ సింహాసనం ఎవ్వడికి దక్కనివ్వనో, అది నాది అన్నట్లుగా మెల్లిగా వాడు మరలా ఏదోను తోటలోనికి దారి వేసుకున్నాడు. ఈ ఆదాముని అవ్వని చెడగొట్టడానికి మరలా పాతాళంలో నుంచి వాడు ఎక్కడికి దారి వేసుకున్నాడు? ఏదోని తోటలోనికి దారి వేసుకున్నాడు. వినాలి, ఏదోని తోటలోనికి రావాలంటే, ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలంటే లూసిఫర్ అనే దేవదూతలో దూరాడు. ఇప్పుడు ఏదోని తోటలోకి వెళ్ళాలంటే ఎవరిలో దూరాలి? వీడికి చోటిచ్చేవారు కావాలి. లూసిఫర్ చోటిచ్చాడు అక్కడ. ఇప్పుడు ఇక్కడ చోటు ఎవరిస్తారు అని చూస్తే ఒక సర్పము కనబడుతుంది ఏదోని తోటలో. ఆ సర్పాన్ని మెల్లిగా లొంగ తీసుకుని సర్పంలో ప్రవేశించాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఆ సర్పంలో ప్రవేశించి, ఆ సర్పము ఆ జీవవృక్ష ఫలములు అనగా మంచి చెట్లు తెలియజేసే చెట్టు ఒకటి ఉంది ఆ ఏదోని తోటలో. ఆ చెట్టు మీదే ఉండేది ఆ సర్పం, ఇంకెక్కడికి వెళ్ళేది కాదు. ఆ చెట్టు మీదే ఉండేది ఆ సర్పం. ఈ అవ్వ ఆదాములతో దేవుడు ఏం చెప్పాడంటే, ఈ తోటలో ఉన్న ఏ పండైనా నువ్వు తిను, నో అబ్జెక్షన్, కానీ తోట మధ్యలోనికి వెళ్ళకు. అక్కడ మంచి చెడులు తెలియజేసే ఒక ఫలం ఉంది, దాన్ని మాత్రం నువ్వు ముట్టుకోకు. అది తిన దినమున నిశ్చయముగా నువ్వు చచ్చెదవు అన్నాడు. ఈ విషయం తెలుసాడికి. ఎవరికి? పాతాళ నాయకుడికి. వెంటనే ఆ చెట్టు మీదే కూర్చుని ఆ సర్పముగా చూస్తూ ఉన్నాడు. ఆదాం చెప్పాడు, ఇగో ఆ చెట్టు జోలికి వెళ్తావేమో వెళ్ళకు, ఆ చెట్టు పండు తెత్తవేమో తేకు అని అవ్వతో చెప్తున్నాడు. అవ్వమ్మ ఆ చెట్టు అంక చూస్తూ ఉండేది. అవి చూడడానికి ఎంతో రమ్యముగా, ఎంతో అందముగా, సుందరముగా కనబడేట పళ్ళు. ఎంత బాగున్నాయో, ఈయన ఒకటి తినొద్దు అంటాడు. తింటే ఏమవుతుంది? చాలా బాగున్నాయి. పోనీ తినకపోతే ఇంట్లో పెట్టుకోవడానికి డెకరేషన్ షోకేస్లో ఎంత బాగుంటాయి, రమ్యంగా ఉన్నాయి కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత బాగున్నాయో అని చెప్పేసి ఈ పండ్లంక అదే లోకం చూస్తుంటే వాడికి చిన్న ఆశ, ఇది దొరికేద్దా ఇప్పటికైనా నాకు. చెట్టు మీద కూర్చున్నాడుగా, రోజు పండ్లంక చూస్తే ఆదం మాత్రం చూడలేదు. ఆ పండుగ చూడలేదు, చెట్టు అంగ చూడలేదు. అది వేస్ట్. ఆడిని లొంగ తీసుకోలేం మనం. అమ్మో ఇప్పటికైనా ఇది లొంగిపోద్ది మనకి.
దీంట్లోనే దూరాల, ఈమె దొరికేద్దాం మనకి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఒక రోజున మరి అయ్యగారు లేరు, అమ్మగారు ఒక్క ఆవిడ బయలుదేరేసరికి నిజంగా ఆయన ఉంటే మాట్లాడబోనేమో. బయలుదేరేసరికి అలాగే ఇలా చూస్తూ వెళ్తుంది. ఓ అవ్వమ్మా, ఇలా రా మాట్లాడదాం. ఎంతకాలం మీ ఆయన నువ్వు మాట్లాడుకుంటారు, నేను మాట్లాడతాను రా. ఎవరు అయ్యా నువ్వు? అవ్వ అమ్మ అని పేరు పెట్టి పిలిస్తే నా భర్త పిలవాలి, లేకపోతే నా తండ్రి పిలవాలి. నువ్వెవడవు రా పిలుగుతానికే అని చెప్పట్టుకు వెళ్ళిపోవాలి కూడానే. కానీ ఆహా ఎంత మధురముగా పిలిచారు. వాడు కూడా దేవుడిలాగానే పిలుస్తాడు, కన్న తండ్రిలాగానే పిలుస్తాడు, లేకపోతే భర్తలాగానే పిలుస్తాడు. దేవుడి పిలుపులాగా ఉంది పిలుపు అని చెప్పేసి గబగబ దగ్గరికి వెళ్ళి ఆకులన్నీ ఇలా తడిమి చూస్తే బుష్మంటుంది. ఏంటది? అప్పటికి సర్పం బుష్మంటదా? బుష్మంటే అవమ్మ ఇలా రా అని ఎందుకంటది? చూసండి, చూస్తే సర్పమా నువ్వా? నేనే. ఏంటి, నేను రోజు చూస్తున్నాను ఈ చెట్టు దగ్గరికి వెళ్ళరాట్లేదు, అన్ని పళ్ళు తింటున్నారు, మరి ఈ చెట్టు పండు రుచి చూడరా అంటే, అయ్య బాబోయ్ ఈ పండు తింటే చచ్చిపోతామంట, దేవుడు మా ఆయనతో చెప్పాడంట. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఎవరితో చెప్పాడు? మా ఆయనతో చెప్పాడు. సావనే సావరు. మీరు దేవుడి కన్నా గొప్పలు అయిపోతారు, దేవుడి కన్నా చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోతారు. మీకు ఎదుగుదలకు కారణమవుతుంది, మీరు పెరగడానికి కారణమవుతుంది, మీ స్థితి మారడానికి కారణమవుతుంది, మీరు ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి కారణమవుతుంది. దేవుని సింహాసనం కన్నా గొప్ప ఉన్నతమైన స్థాయికి మీరు వెళ్ళిపోతారు. అంటే మీరు దేవతల వలె మారిపోతారు. ఇక్కడ మొదలైంది దేవత అన్న పేరు. ఆది కాండంలో మొట్టమొదటిగా దేవత అన్న పేరు ఎక్కడ మొదలైందో తెలుసా? ఇక్కడే మొదలైంది. అంతకుముందు దేవతలే, దేవదూతలే. అంతకుముందు దేవతలుగా మారిపోతారని చెప్పాడు ఆవిడ. నిజమంటావా? నిజమే, సావరు. కావాలంటే తించుడు, మీ కళ్ళు తెరవబడతాయి. మీరు ముసుగులో ఉన్నారు, మాయలో ఉన్నారు, ఆ మాయలోంచి బయటకు వచ్చేస్తారు మీరు వెంటనే. చాలామంది అలాగే అంటున్నారు, మీరు యేసు రక్త ప్రణాళిక మాయలో ఉన్నారు, రొట్టె విరిచే ప్రార్థనలో మాయలో ఉన్నారు, ఆ మాయలోంచి బయటకు రావాలంటే మీరు, నేను ఈ మాటలు వినండి. ఆదాము అవతో కూడా అలాగే మాట్లాడుతుంది ఇది. ఆ మాయలో ఉన్నారు, బయటకు వచ్చేస్తారు, మీ కన్నులు తెరవబడతాయి అని చెప్పగానే వెంటనే ఆ పండు కోసుకుని ఆలోచించాలి కదా, ప్రభువా తింటున్నానని చెప్పాలి కదా. కోసుకుని వెంటనే టప 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 కొరికేసింది. మా నోడు ఆనందానికి అద్దులు లేవు ఇక్కడ. గబగబా వెళ్ళి, ఇగో నువ్వేనా కోసుకొస్తే పక్కనే టీ తిని ముందు అంది. అది తినేసాడు. ఏంటి ఎప్పుడు తినలేదు, చాలా వెరైటీగా ఉంది, చాలా రుచిగా ఉంది, ఏంటి ఎక్కడిది అని అడిగాడు. నువ్వు తిట్టకూడదు. మరి తిట్టని చెప్పు. తిట్టకూడదు అన్నాను కదా. కొంపతీసే పండుగని కోసుకొచ్చావా? అవును. అయ్యో, ఈలోగా ఆ పండు కోసుకొచ్చావా అని ఈవిడ అనిలోగానే వీడు కళ్ళు తెరబడిపోయి, ఈమె కళ్ళు తెరబడిపోయి, అయ్యో బాబు మనకు బట్టలు లేవని చెప్పేసి ఆడు ఆ తుప్పల్లో ఈ తుప్పల్లో దూరిపోయారు. పరిగెత్తేశారు, అటు ఎలాగా ఇటు ఇలాగా పరిగెత్తేశారు. పరిగెట్టేసిన తర్వాత తిడదామంటే తుప్పలు అడ్డుకున్నాయి. దగ్గరుంటే కొట్టేదుడేమో ఆదాము, నీ అమ్మ కడుపు కల ఎంత పని చేసేవే అని. కానీ దగ్గర లేదు, ఆ తుప్పల్లోకి పరిగెట్టేసింది, ఈమె ఈ తుప్పల్లోకి పరిగెట్టేసింది, ఇతను ఈ తుప్పల్లోకి పరిగెట్టేశాడు. ఇంక బయటికి రాలేకపోతున్నారు. దిగంబరులము అని అర్థమైపోయింది వీళ్ళకి. ఆదామా ఎక్కడున్నావు అంట దేవుని స్వరం వినబడుతుంది. అయ్యి బాబు వచ్చేసాడు బాబోయ్, ఏదో జరిగిపోద్దు బాబోయ్ అని ఏడుస్తున్నాడు ఆదాము. వచ్చేసాడు అని. ఆదామా, అయ్యి బాబోయ్ మేము దిగంబరులు ఉన్నాం ప్రభా, ఇదిగో ఈ తుప్పల్లో దాక్కున్నాం ప్రభా. మీరు దిగంబరులని చెప్పింది ఎవరు? నేను తినొద్దన్న పండును నువ్వు తిన్నావా? నాకేం తెలియదు మహాప్రభో, ఇదిగో అక్కడ దాకుంది, అదిగో అదే చేసింది. సరే, మిమ్మల్ని మోసగించింది ఎవరు? సర్పము. మీ ముగ్గురు మా సన్నిధికి రండి. సర్పము, ఆదాము, అవ్వ, ముగ్గురు దేవుని సన్నిధానంలో నిలబడ్డారు. ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడ్డారు. తీర్పు జరుగుతుంది ఇప్పుడు అక్కడ. స్తోత్రం చెప్పాలా? ఇప్పుడు న్యాయపీఠం ఎదుట నిలబడ్డారు, తీర్పు జరుగుతుంది. జాగ్రత్తగా వినండి. తీర్పు జరుగుతున్నప్పుడు ఆదాముకు పెట్టవలసిన శాపం ఆదాముకు పెట్టాడు. పాముగాడికి పెట్టవలసిన శాపం మాట్లాడరే, పాముగాడికి పెట్టేశారు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆదాముకి ఏం శాపం పెట్టాడు? నువ్వు నాగలి పట్టుకుంటావు,
దుక్కు దున్నుతావు, విత్తనం వేస్తావు, చాలా కష్టపడతావు, చెమట ఊరుస్తావు, కానీ అది మాత్రం పంట ఇవ్వదురా అబ్బాయి. నీ చెమట కార్చి నీ భార్యని బ్రతికించాలి, నీ బిడ్డలను బ్రతికించాలి, పోషించు, చెమట కార్చు, వెళ్ళిపో అన్నట్టు. ఆ రోజు నుంచి వీడు చెమట కారుస్తున్నాడండి. ఎంత చెమట కారుస్తున్నాడంటే, ఎంత చెమట కార్చిన వీడి పరుగుకి అంతు లేదు, వీడి చెమట కారుస్తుండడానికి అంతు లేదు, దేనికి అంతు లేదు. చెమట కారవలసిందే. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. పాము గడికి పెట్టిన చేప పాము గడి పెట్టేశాడు. ఇప్పుడు ఆవ దగ్గరికి వచ్చాడు. అమ్మ అసలు హీరోయిన్ నువ్వే కదరా. ఎవరు అసలు కథానాయకురాలు నువ్వే కదరా. చేసిందంతా చేసి దగ్గరికి వచ్చేటప్పటికి భలే వినయం నటింతారా. అతి వినయము దురత లక్షణం అంటారు. బాబాయ్ 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 అంటుంది. స్తోత్రం చెప్పాలా. నువ్వు చేసిన పనికి నీకు గర్భం వస్తుంది కదా. ప్రసవ దినమున సత్తావో బతుకుతావో నాకు తెలియదు పో అన్నాడు. సత్తావో బతుకుతావో నాకు తెలియదు పో అన్నాడు. ప్రభువా ప్రభువా అంటే చచ్చి బ్రతుకుతావులే పో అన్నాడు. గమనించండి, స్త్రీ నీళ్లు పోసుకోగానే, అంటే గర్భవతి అవగానే ఏగుళ్ళు వస్తాయి కదా. ఏగుళ్ళు వస్తాయి, ఏమొస్తాయి? కక్కేసుకుంటారు కదా. ఎందుకు కక్కుంటున్నారు అన్నారు? ఆ పండు తాలూకా శ్వాసం కక్కింతనాడు. అలాగే దేవుడు తిన్నావు కదా, ఏగుళ్ళు వస్తాయి కదా. ఏగుళ్ళు వచ్చినప్పుడు వాంతులు వస్తాయి కదా. వాంతులు ఎందుకు అనుకుంటున్నారు? ఆ పండు తిన్న ఆ శేషాన్ని కక్కింతాడు. ఆ శేషం మిగిలిపోయింది నీలో, కక్కింతాడు. అందుకని అపోస్తలుడైన పౌలు ఏమంటాడు తెలుసా? శిశు ప్రసూతి ద్వారా నువ్వు రక్షించబడుదువు. అంటే పిల్లలను కన్న తర్వాతే స్త్రీ రక్షించబడుతుందని చెప్పాడు. పిల్లలను కన్న తర్వాత ఎందుకు రక్షించబడతావు అంటే, శిశు ప్రసూతి ద్వారా అనగా నీళ్లు వేసుకోగానే ఆమె గర్భవతి అవగానే ఏగుళ్ళు వస్తాయి. ఏగుళ్ళు రాగానే వాంతులు వస్తాయి. బేవు 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 అని కక్కుకుంటుంది కదా. కక్కుకోవడం అంటే ఏంటనుకుంటున్నారు? ఆ పండు తాలూకా శేషం కక్కిస్తున్నాడు అక్కడ. శిశు ప్రసూతి ద్వారా రక్షణలోనికి వచ్చే స్థితి ఇక్కడ ఏర్పాటు చేశాడు. మర్మం. మరి మగోడికి ఎలా కక్కింటున్నాడు? చెమట 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 ఇలా కక్కలేడు. చెమట కార్చిన మగోడి కడుపులో ఆ పండు శ్వాసం ఉండిపోద్ది. అందుకని ఎప్పుడైనా సరే ఎండాకాలం వస్తే దాక్కోకుండా ఎండలో 1 గంట నిలబడి చెమట కార్చు, ఆ శ్వాసం బయటకు వచ్చేద్ది. ఏం పర్లేదు, నల్లబడిపోయిన పర్లేదు, పరలోకంలో వైట్గానే ఉంటావు. నల్లబడిపోతానని చెప్పేసి ఆ శ్వాసం కక్కలేదనుకో, నరకంలో కాలిపోతే ఇంకా బొగ్గైపోతాం. కాబట్టి దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఈ పండు తాలూకు శ్వాసం కక్కించడానికి స్త్రీ ఏగులికి పెట్టాడు. స్త్రీకి, పురుషునికి చెమట పెట్టాడు. పురుషునికి చెమట పెట్టాడు. ఈ ఏగుళ్ళు రావాలి, వాంతులు వెళ్ళాలి, ఆ పండు శ్వాసం అంతా బయటికి రావాలి. శిశు ప్రసూతి ద్వారా నువ్వు రక్షించబడుదువు అన్నాడు. చూడండి తిమోతి పత్రిక 1 తిమోతి 2వ అధ్యాయము 14వ వచనం. మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడిను. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన యెడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. అది లెక్క. అంటే శిశు ప్రసూతి ద్వారా అంటే అర్థం ఏంటి? పిల్లల్ని కంటున్న సమయంలో నువ్వు రక్షించబడతావు. అంటే ఆ పండు తాలూకు శ్వాసం, ఆ ఏగుళ్ళు ద్వారా నువ్వు గర్భవతిగా ఉండగా ఆ పండు తాలూకు శ్వాసాన్ని బయటికి లాక్కొచ్చేస్తాడు దేవుడు పూర్తిగా, నువ్వు తిన్న పండు శ్వాసాన్ని. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి దేవుని వాక్యాన్ని. ఎప్పుడైతే ఈ సాతానుడు అనగా ఈ అపవాది, ఈ లూసిఫరు సింహాసనము వీళ్ళకి ఇస్తానని దేవుడు మాట్లాడాడో, ఇంక వెంటనే వాడి పని వాడు మొదలెట్టాడు దేవుని సింహాసనాన్ని దక్కించుకోవడానికి. వీడు ఆలోచన ఏంటో తెలుసా? పరలోక రాజ్యములో దేవుని తర్వాత వీడు దేవుడిగా ఉండాలన్న ఆలోచన.
అంటే దేవుడు అందుకుంటున్న పూజలు వీడు అందుకోవాలి, గౌరవం వీడు అందుకోవాలి, అందుకుంటున్న ఘనత వీడు అందుకోవాలని, దేవునికి వస్తున్న మహిమ వీడికి రావాలని వీడు కోరిక అదే. ఆ కోరికను బట్టే వీడు సాతానుగా దయ్యముగా మారిపోయి పాతాళంలోనికి వచ్చేసాడు. దేవునికి వెళ్ళవలసిన మహిమ దేవునికి వెళ్ళాలి సుమా, దేవునికి వెళ్ళవలసిన ఘనత దేవునికి వెళ్ళాలి సుమా, దేవునికి వెళ్ళవలసిన ఘనత దేవునికి వెళ్ళవలసిన ఆ యొక్క మహిమ పూజార్హుడైన ఆయనే చెందుకోవాలి. ఆ పూజలన్నీ కూడా ఆయనే అందుకోవాలి. స్తోత్రార్హుడు ఆయన. నా మహిమను ఎవరికిని ఇచ్చేవాడును కాను అన్నాడు దేవుడు. ఆయన మహిమ ఎవరికి ఇచ్చేవాడు కాడు. ఆయన మహిమ ఆయనకి మాత్రమే సొంతం. కాబట్టి దేవుని బిడ్డలారా, వీడు అలాంటి మహిమను పొందుకోవాలని, అలాంటి పూజలు అందుకోవాలని పరలోకములో ఆలోచించి పాతాళానికి పడ్డాడు. అయితే వెంటనే ఏం చేశాడో తెలుసా? మనుష్యుల్ని మోసగించి అక్కడ చెందని వాటిని ఇక్కడ పొందుకోవాలని భూమి మీద ఒక పన్నాగము పన్ని, అక్కడ ఎలాగా వాడు పన్నాగం కుదరలేదు, అక్కడ ఎలాగా దేవుడిగా ఉండటం కుదరలేదని చెప్పేసి భూమి మీద సమస్త మానవుల్ని మోసగిస్తూ భూమి మీద వాడే దేవుడిగా ఏర్పాటు పడిపోయాడు. అందుకు కూడా వాడు చాలా టాలెంట్ ఉపయోగించాడు. ఏం టాలెంట్ తెలుసా? దేవుడు ఏ ఏ పేర్లు అయితే చెప్పుకున్నాడో తన పేరుకి, అంటే ఆయన నామానికి ఏ ఏ పేర్లు అయితే చెప్పుకున్నాడో ఆ పేర్ల ప్రకారంగానే భూమి మీద తాను దేవుడిగా దేవతగా పేర్లోకి వచ్చాడు. ఉదాహరణకి, నేను దహించు అగ్నిని, అగ్ని లాంటి వాడిని అన్నాడు ఆయన. అగ్ని లాంటివాడు, కానీ అగ్ని దేవుడు కాదు. వీడేం చేశాడు? ఆ మాటను కొంచెం ఆధారంగా తీసుకుని భూమి మీద ఏమన్నాడంటే అగ్ని దేవుణ్ణి అన్నాడు. వేదం నుంచి తీసుకొచ్చాడు. మన వాళ్ళు అగ్నిని దేవుడిగా పూజించడం మొదలుపెట్టారు. అర్థమవుతుందా? ఆ తర్వాత ఆయన ఏమన్నాడంటే నేను సూర్యుడు లాంటి వాడిని, నీతి సూర్యుడిని అన్నాడు. ఆ తర్వాత సూర్యుడే దేవుడు అన్నట్లుగా ప్రజల మనసు మార్చేసి సూర్యుని పూజించేటట్లు చేశాడు. నేనే దేవుడిని అన్నట్లుగా. ఆయన కొన్ని విషయాల్లో శిలలు నిలబెట్టేటట్లు చేశాడు, అంటే రాళ్ళు నిలబెట్టేటట్లు చేశాడు. మీకు అర్థమవుతుందా? యాకోబు తాను దర్శనం పొందిన స్థలంలో బేతేల్లో ఒక రాయిని నిలబెట్టి నూనె పోసి అభిషేకించి ఇది పరలోకపు గావిని అని చెప్పాడు. తర్వాత సమూయేలు ఒక రాయిని నిలబెట్టి ఎబినేజర్ అని పేరు పెట్టాడు, అంటే దేవుడు ఇంతవరకు మనకు సహాయం చేశాడు అని ఒక ఎబినేజర్ అని నిలబెట్టాడు రాయిని. ఆ తర్వాత ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చూసుకుంటే రాడు గురించి చాలా వాక్యాలు రాయబడి ఉన్నాయి. ఈ రాడుని తీసుకుని వచ్చాడు. ఏమన్నాడంటే రాళ్ళు దేవుడు అన్నాడు, ఒక రూపం చేయండి అని చెప్పేసి రాడుని దేవుడిగా నిలబెట్టి వాడు పూజలు అందుకోవడం మొదలుపెట్టాడు. ఏ పామునైతే దేవుడు శపించాడో ఆ పామును కూడా దేవతగా దేవుడిగా నిలబెట్టుకున్నాడు. దేవుడు అన్నాడు, నేను వర్షము లాంటి వాడిని, తొలకరి వర్షాన్ని కడవరి వర్షాన్ని కురిపిస్తాను, ఆశీర్వాదము అనే వర్షాన్ని మీకు కురిపిస్తాను, నేను మిమ్మల్ని తడుపుతాను, నేను వర్షము లాంటి వాడిని. అంటే వీడు వర్షము కూడా దేవుడే అని చెప్పేసి వాయుదేవుని కింద లెక్కలకు వచ్చేసాడు. అందుకని మనోళ్ళు వాన కురకపోతే మనోళ్ళు అంటారు వాన వాన వల్లప్ప వాకలు తిరుగు చల్లప్ప తిరగాలేను తిమ్మప్ప ఎవడ తిరగమన్నాడు రా ఎర్రప్ప కప్పలు ఎవడ తిరగమన్నాడు రా ఎర్రప్ప. ఆలోచించండి. కప్పలకు పెళ్ళిళ్ళు చేస్తారు వాన కురవకపోతే, ఇంకొకటి చేస్తారు, వాన దేవుడికి బూర్లు వేస్తారు. ఎప్పుడైనా చూసారా? పెళ్ళిళ్ళు జరిగినప్పుడు, ఏమైనా కార్యక్రమాలు జరిగినప్పుడు ముందు అమ్మో వామదేవుడిని సంతోష పెట్టాలని ఒక వాయు బూర్లెట్టుకొచ్చేసి పైకి వెళ్తాయా, మళ్ళీ ఎలా తినేస్తారా? మళ్ళీ ఒక ఊర్లోని పెళ్లి జరుగుతుంది. ఇద్దరు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మన సన్నిధికి వచ్చేవాళ్ళే. మన సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుని, ఏమంటే పెళ్లి జరుగుతుంది అక్కడ, లంజులు మేము వెళ్తున్నాము కానీ పెళ్ళి బాగా జరగాలండి అని చెప్పేసి ప్రార్థన చేయించుకున్నారు. సరేమ్మా మీరు ప్రార్థన చేయండి. అది వానాకాలం. వాళ్ళు అన్యులు. చిక్కల్లో జరిగింది ఇది, శివదేవుని చిక్కల్లో. వాళ్ళు అన్యులు ప్రార్థన చేయించుకుని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ అన్యులు కదా, వాళ్ళు ముందు అయ్యో మేఘమెట్టేస్తుంది, ముందు బూరెలు రెడీ చేయండి అని చెప్పేసి వాళ్ళందరూ
బూర్లు అట్టుకుని వాకట్లోకి వచ్చారు. వీళ్ళిద్దరు అన్నారు, మేము రామ్, మీరు వెళ్ళండి అన్నారు. వాకట్లోకి వచ్చారు. వాకట్లోకి వచ్చి, వానదేవుడా ఈ పెళ్ళి అయ్యేంతవరకు కనికరించి బాబు అని చెప్పేసి ఆ మూగుట్లో ఉన్న బూరులను సంగిట్లోకి తీసుకుని సంగిట్లో ఉన్న బూర్లను ఆకాశంలోకి ఎగరేసిన ఆ బూర్లు కిందడిటప్పటికి డబడబడబడబడ వర్షం పడిపోయింది. ఇలా బూర్లు ఇచ్చి ఆహ్వానం పలికారు వర్షానికి. ఏమండి, అప్పుడు ఇలా గవగా వచ్చి అయ్యి బాబు బూర్లు వేసాక వర్షం వచ్చి అతను బూర్లు. అప్పుడు వీళ్ళిద్దరు అన్నారంట, మరి బూర్లు తింటకు రావద్దేటి. అదే కదా వీళ్ళిద్దరు. మరి మీరు ఎందుకు వేశారు? తినవయ్యా రా తిన. ఇప్పుడు ఆ బూర్లు వేస్తున్నప్పుడు ఆయన రాలేదానికి ఎలా తినేస్తున్నారు మరి? అందుకని ఎవరో తినకుండా ఆ బూరులతో పాటు వచ్చేసాడు ఆయన. ఇంకెవడ తింటాడు తడిచిపోయిన బూరెలు? బాగా అయ్యి బాబు అని చెప్పేసి ఇలా బీపీ వచ్చేస్తుంటే మీరేం కంగారు పడకండి. వాళ్ళిద్దరు గదిలోకి వెళ్ళి కళలు కాల్చి రొట్టి విరిచి, ప్రభువా నువ్వు సహాయం చేయి ప్రభువా అని చెప్పేసి వాళ్ళు ప్రార్థన చేసిన ఒక్క పావు గంటకి మొత్తం మేఘమంతా మాయమైపోయిందట. అప్పుడు వాళ్ళు అన్నారంట, నిజంగా ప్రార్థన దేవుడు గొప్ప కార్యం చేశాడని. మరి గొప్ప కార్యం చేశాడు అన్నారు కానీ ప్రార్థన ఇప్పుడు రాలేదు. పెళ్ళి అయిపోయింది, సంతోషం అయిపోయింది. దేవుడు కూడా అక్కడితో అయిపోయాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవుని బిడ్డలారా, సింహాసనమును ఆడు దక్కించుకోవాలన్న ఆలోచనతో, పరలోకంలో ఉన్న దేవుని సింహాసనాన్ని దక్కించుకోవాలన్న ఆలోచనతో భూమి మీద కొన్ని సింహాసనాలు వాడు ఏర్పాటు చేసుకున్నాడు. నేనే రాజును, నేనే దేవుడను, నేనే సమస్తమును, నేనే సృష్టి లయకర్తను అని చెప్పేసి వాడి ఈ భూమి మీద కొన్ని సింహాసనాలను ఏర్పాటు చేసుకుని ప్రజలందరినీ వాడి వైపుకు త్రిప్పేసుకుని సింహాసనం అంటే దేవుని సింహాసనం వీళ్ళకి కాకుండా చేసి ఆఖరికి ఆ సింహాసనం వాడు దొంగిలించాలన్నదే వాడి పాయింట్. ప్రభు ఈ లోకానికి వచ్చాడు. వచ్చి వాడి యొక్క ఆలోచనల్ని, వాడి యొక్క తలంపుల్ని లయం చేయడానికి, అపవాది యొక్క కుయుక్తుల్ని లయం చేయడానికి, అపవాది యొక్క తంత్రములను లయం చేయడానికి, అపవాది యొక్క ప్రతి ఆలోచన లయం చేయడానికి ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. వచ్చి ప్రజలందరినీ మరలా ఆయన వైపుకు తిప్పుకోవడానికి ఆయన ఒంటిలో ఉన్న రక్తాన్ని సహా ఒలికించి ఆయన ప్రాణాన్ని భూమి మీద పెట్టేసి సమాధిలోనికి వెళ్ళిపోయి రోజుపూట సమాధిలో ఉండి ఆయన శరీరాన్ని రోజుపూట సమాధిలో ఉంచి ఆయన ఆత్మను రోజుపూట పాతాళ లోకంలోనికి తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్న వారిని అందరిని విమోచించి తర్వాత మరలా సమాధిలో ఉన్న ఆయన శరీరంలోనికి ఆయన వచ్చి సమాధిని గెలిచి బయటికి వచ్చి అంటున్నాడు, నేను జయించిన ప్రకారము మీరును జయిస్తే నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నట్లుగా జయించిన ప్రతి ఒక్కరిని నా సింహాసనం మీద కూర్చుండబెడతానన్నాడు. నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించిన ప్రతి ఒక్కరిని నా తండ్రి సింహాసనం మీద కూర్చుండబెడతాను. సింహాసనం మొత్తం కథ అంతటికి మూలము దేవుని సింహాసనం. ఈ సృష్టిలో ఉన్న కథ అంతటికి మూలం దేవుని సింహాసనం. దేవుని సింహాసనం ఇప్పటికీ పోరాటం జరుగుతుంది. అపవాదికిని మనకిని యుద్ధము జరుగుతుంది. కంటికి కనబడని యుద్ధం, కంటికి కనబడని శత్రువుతో మనం చేస్తున్న యుద్ధం. శరీర సంబంధమైన ఆయుధాలను ధరించుకుని కాదు, ఆత్మ సంబంధమైన ఆయుధాలను ధరించుకుని కంటికి కనబడని శత్రువుతో మనం యుద్ధం చేస్తున్నాం. ప్రతి దినము క్రైస్తవుడు అనబడినవాడు. దేవుని సన్నిధిలో మనము నిత్యము యుద్ధము చేయువారిగా ఉన్నాము. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, మనము పోరాడుతున్నది శరీరధారులతో కాదు, అధికారులతో కాదు, ప్రధానులతో కాదు, ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతో మనము పోరాడుచున్నాము. ఎందుకు? ఆ సింహాసనం మనము దక్కించుకోవడం కోసం, వాడికి పాతాళాన్ని అప్పగించడం కోసం. అపవాది వాడి దూతలకు నియమించబడిందే పాతాళ లోకం, మన కోసం కాదు. మనకు దేవుని లోకం, దేవుని లోకం మన కోసం ఎదురు చూస్తుంది. పరిశుద్ధ లోకం, పరిశుద్ధుల లోకం, సింహాసనం మన కొరకు ఎదురు చూస్తుంది. సింహాసనం మంది. దేవదూతలకు లోబరచలేదు ఆ లోకాన్ని, దేవదూతలకు లోబరచలేదు ఆ సింహాసనాన్ని. ఆ లోకం మనది, ఆ సింహాసనం మనది.
దేవదూతలు దేవుని పోలిక కాదు, దేవదూతలు దేవుని స్వరూపము కాదు, మనమే దేవుని స్వరూపం, మనమే దేవుని పోలిక. కాబట్టి ఆ లోకము, ఆ సింహాసనము కూడా మందే. ఇది గ్రహించిన వాడు యుద్ధం చేస్తాడు, తన సొత్తును కాపాడుకుంటాడు, తన వారసత్వాన్ని కాపాడుకుంటాడు. నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి, నీ స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. చెప్పండి, ఆయన వారసత్వం పొందుకోవాలి మనం, జ్యేష్ఠత్వం పొందుకోవాలి మనం. ఎందుకు తెలుసా? ఆయన వారసత్వం గురించి ఈ లోకంలో ఒక జయ జీవితాన్ని అనుభవించాలి మనం, జయించాలి. నేను జయించిన ప్రకారము, నేను పొందుకున్న ప్రకారం మీరు జయించిన ఎడల నా సింహాసనం మీద కూర్చొని పెడతాను. చదువుదాం చూడండి, 3:21 ప్రకటన గ్రంథం మరలా ఒకసారి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాని నాతో కూడా సింహాసనమందు కూర్చుండబెట్టెదను. దేవునికి స్తోత్రం చెప్పాలి. అది కథ. సింహాసనము మూల కారణం. ఈ సృష్టిలో ఎంత యుద్ధం జరగడానికి, ఎంతమంది దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు పుట్టుకు రావడానికి కారణం ఎవరు చెప్పాలి? సింహాసనం మీద ఉన్న కోరిక వాడికి, ఆ సింహాసనం మీద ఉన్న కోరిక. ఆ ఆధిపత్యం అక్కడ చెల్లలేదు వాడికి, ఆధిపత్యం అక్కడ చేద్దామని చూశాడు, ఆ పెత్తనం అక్కడ చేద్దామని చూశాడు, అక్కడ చెల్లలేదు. అందుకని భూమి మీదకి వచ్చి లోకమంతా వాడి స్వాధీనం పరిచేసుకుని, లోకంలో ఉన్న వారిని అందరినీ వాడి స్వాధీనంలోకి తీసిపోయి ఆధిపత్యం భూమి మీద చేస్తున్నాడు వాడు అక్కడ. అందుకని ఈ లోకం ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? చూద్దాం చూడండి. యోహానుకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18-19 వచనాలు. 5వ అధ్యాయం, క్షమించాలి, 5వ అధ్యాయం 18-19 వచనాలు. మా బైబిల్లో లేదేంటి అనుకుంటున్నారేమో, నా బైబిల్లోనే లేదమ్మా 6వ అధ్యాయము. మనము దేవుని సంబంధులమనియు, మనం దేవుని సంబంధులమనియు, లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. మనము సత్యవంతుడైన వానిని. అర్థమవుతుందా? మనం దేవుని సంబంధం. 18వ వచనంలో రాయబడిన మాట, దేవుని మూలముగా పుట్టిన వారందరూ పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తను తాను భద్రం చేసుకున్నాను గనుక దుష్టుడు వాడిని ముట్టుడు. మనము దేవుని సంబంధమనియు లోకమంతయు దుష్టుని అందున్నదనియు ఎరుగుదుము. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మూల భాషలో ఏమని రాయబడి ఉంది? దుష్టుని యందు పడి ఉన్నదనియు. స్తోత్రం చెప్పాలి. అంటే ఈ లోకాన్ని వాడు స్వాధీనపరిచేసుకున్నాడు దుష్టుడు. అపవాది ఏం చేశాడు? పరలోకాన్ని స్వాధీనపరచుకోలేకపోయాడు. పరలోకంలో వాడు ఆధిపత్యం చెల్లలేదు. భూమిని స్వాధీనపరచుకుని, భూమి మీద ఉన్న వారిని స్వాధీనపరచుకుని వాడు ఆధిపత్యం చేస్తున్నాడు అనమాట. సింహాసనం ఒకటి వేసుకుని భూమి మీద. ఎందుకంటే మీరు గమనించాలి, ఇక్కడ ఒక విషయం చెప్తాను నేను. దేవుని సింహాసనం ఎక్కడుంది? ఎక్కడుంది? సభాపర్వతం మీద. వీడు కూడా సింహాసనాలు ఎక్కడ వేసుకున్నాడు తెలుసా? కొండల మీద. అందుకని కొండ ఎక్కి రండి, గుండులు కొట్టించుకోండి. అర్థమైందా? సేమ్ టు సేమ్ కాపీ కొట్టేస్తాడండి వీడు. ఆయనేమో సభాపర్వతం మీద, ఒక పర్వతం మీద సింహాసనం వేసాడు, వీడు కొండలెక్కేసాడు, భూమి మీద కొండలెక్కేశాడు. అందుకని ఎవరినైనా సరే కొండెక్కిరండి, 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 కొండెక్కి ముందు
కింద ఆ, ఈ కొండ నున్నగా ఎలా ఉంటుందని గుండు నున్నగా అలా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పాలా. సేమ్ టు సేమ్ కాపీ కొట్టి వాడు ఆయనలాగా పరలోకాన్ని దొంగిలించాలని చూశాడు, పరలోకంలో ఆధిపత్యం చేయాలని చూశాడు. వాడికి చెల్లలేదు, నౌకలు చెల్లిపోయి భూమి మీదకి వచ్చేసాడు. భూమిని లొంగ తీసేసుకున్నాడు, భూమి మీద ఉన్నవారిని లొంగ తీసుకున్నాడు. ఇక్కడ వేసాడు పీటకం వేసి, నేను వాణ్ణి, నేను వీణ్ణి, నేను అది, నేను ఇది అని చెప్పేసి అవతారాలు ఎత్తి ప్రజల్ని మోసగిస్తూ ఉన్నాడు. సృష్టికర్త అయిన దేవుణ్ణి పక్కన పెట్టేశాడు. కానీ దేవుడు ఎప్పటికైనా నిజమనేది బయటపడక తప్పదు కదా. అందుకని ఇప్పుడు అందరూ సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకుంటున్నారు. ఈ లోకంలో ఉన్న దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు నిజం కాదు. నిన్ను దారి తప్పిస్తున్నారు. దేవుని సింహాసనం పొందకుండగా, దేవుని సింహాసనాన్ని నువ్వు గుర్తించకుండగా దారి తప్పించి నిన్ను నరకంలోనికి తీసుకుపోవాలని, తన పాతాళ రాజ్యాన్ని నీ ద్వారా నింపుకోవాలని ఆలోచిస్తున్నాడు. కానీ దేవుడు పాతాళాన్ని ఖాళీ చేయించి పరలోకాన్ని నింపాలని చూస్తున్నాడు. నువ్వు గుర్తుంచుకో. అర్థమైందా చెప్పండి? దేవుని ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా లేదా? ఇప్పుడు చెప్పండి. కనిపిస్తున్నవన్నీ కూడా ఏంటి చెప్పాలి? కనిపిస్తున్నదంతా ఏంటి? అందుకే అపోస్తలుడైన పౌలు ఊరికే అనలేదు, దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. మా కంటికి కనిపిస్తున్నదంతా అబద్ధం, మేము చూడం అన్నారంతే. అదృశ్యమైన వాటిని చూస్తున్నారు. మీరు అర్థమవుతే దేవుని స్తుతించండి ఒకసారి. చెప్పండి. దేవుని సింహాసనం మెయిన్ కారణం. సృష్టి అంతటికి, మరి మానవుని యొక్క నిర్మాణానికి, వీటన్నిటికీ కారణం ఏంటి ఇప్పుడు? అర్థమైందా? ఏంటి ఇప్పుడు కారణం? దేవుని సింహాసనం. దేవుని సింహాసనం. దేవుని సింహాసనం గురించి చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది. కానీ క్లుప్తంగా మీకు వివరంగా అర్థమయ్యేటట్లు అన్నీ కట్ చేసుకుంటే షార్ట్కట్లో వచ్చి చెప్పాను. చెప్పండి ఇప్పుడు. అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? దేవుని సింహాసనం, అది కథ. దేవుని సింహాసనం గురించి ప్రార్థించండి. ఆ సింహాసనం నాకు ఇస్తానన్న ప్రభా, జయ జీవితం నాకు దయచే, నేను జయించాలా అని చెప్పేసి ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరిందాం ప్రార్థన.